లేరు, లేకపోతే ఇంకా ఏంటంటే ఇది చేయాలండి అంటూ పట్టకుండా ఉండలేరు. ఇంకా విమర్శ కాదండి, ఇది నిజం. ఏది నీ విశ్వాసం? ఏది? నీవు ఆయన అమూల్యమైన రక్తంలో కడగబడ్డావు, నువ్వు పరిశుద్ధమైన రక్తంలో కడగబడ్డావు. నువ్వు ఎలా? విశ్వసించి కనబడ్డావు కదా. విశ్వాసంతో ప్రభు నన్ను రక్షించుకున్నాడు, నా పాపములను క్షమించాడు కదా, నా కొరకు శిలువలో బలియాగం చేశాడని నువ్వు ఒప్పుకొని హృదయంలో విశ్వసించే ఏమైనా దేవుడు ఈయన తప్ప వేరే దేవుడు నాకు లేడు అనుకొని ప్రభువుని వెంబడించడం మొదలు పెట్టావు. మరి వెంబడించడం మొదలు పెట్టిన కొన్ని సంవత్సరాలకు ఏమైపోయింది? ఒక దైవజనుడు అంటాడంట, ప్రారంభం అంట పరమగీతల్లా ఉండదంట. ప్రారంభము పరమగీతాలు. పరమగీతం అంటే ఏంటో తెలుసా? ప్రేయసి ప్రియుడు అంటే పెళ్ళైన కొత్త జంట. కొత్త జంట ఎలా ఉండదు? పెళ్ళైన కొత్త జంట వామ్మో, వాళ్ళ జీవితంలో ఎంత ప్రేమను చూపించుకుంటారో కదా, ఎంత అద్భుతంగా చూపించుకుంటారో. కొన్ని ఒక సంవత్సరం 2 సంవత్సరాలు జరిగేసరికి విలాప వాక్యాలు కడిగిపోతారంట. విలాప వాక్యాలు అంటే ఏంటో తెలుసా? దుఃఖం. విలాపం అంటే దుఃఖం. ఈ పెళ్లి ఎందుకు చేసుకున్నారో బాబు, ఈ పిల్లలకి అంటమేంది, ఈ శాఖరి ఏంటి అంటారు. మరి కొన్ని సంవత్సరాల తర్వాత ప్రసంగి గ్రంథం కడిగిపోతారంట. ప్రసంగి గ్రంథం అంటే ఏంటి? మీ జీవితం అర్థం. ఎందుకు ఈ జీవితం అనుకుంటారుగా? ఏంది బాధలు? పెళ్లి ఏంది, పిల్లలు ఏంది, సంసారం ఏంది, ఖర్చులు ఏంది, బాధలు ఏంది, దుఃఖం ఏంది, అసలు పుట్టకపోయినా పోయేది వ్యర్థం అనుకుంటారంట. అంటే ఏమైపోయిందంట జీవితం? ఏమైపోయింది? ఎక్కడ తీసుకొచ్చాడు? వ్యర్థం కాడికి వచ్చింది. నిజమే ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు చెప్తున్నాడు, ఏ స్థితిలోనైనా నువ్వు దేవుని దేవుంచాలని తెలుసా? విశ్వాసం. ఏముంచాలి? విశ్వాసమును సడలియొద్దు. అవిశ్వాసం వెంట నువ్వు పోవడానికి వీల్లేదు. ఎవరైతే పరిశుద్ధులు విశ్వాసం నీ దగ్గరకు వచ్చి పురుగొల్పుతారో వారి వైపు చూస్తున్నాడు. అబ్రహాం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన విశ్వాసులకు తండ్రి, దేవుణ్ణి ఆదుకొని జీవించాడు ఆయన. అందుకే దేవునికి ఇష్టడుగా చేయబడ్డాడు, విశ్వాసులకు తండ్రిగా చేయబడ్డాడు అండి. మరి మనం ఏమవుతున్నాం? విశ్వాసి అయిన తల్లి అవుతున్నామా? విశ్వాసి అయిన తండ్రి అవుతున్నామా? ఒకసారి ఆలోచన చేయండి. పిల్లగాడికి వచ్చింది, పిల్లగాడికి వస్తుండే కదా, సంత పోతుండే కదా, వారి తేండ్రు తెయ్యండి, పుయ్యండి, చేయండి అంటే తండ్రులు చెప్తుంటారు, తల్లులు చెప్తుంటారు అండి. నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. విశ్వాసం గురించి ఒక సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, తిమోతి పత్రిక పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తులైన పౌలు తిమోతికి రాసినటువంటి పత్రిక, 2వ పత్రిక, 1వ అధ్యాయము 3-5 వచనాలు కలిసి ఉంటాయి. త్వరగా చదవాలి. నా ప్రార్థన యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయపగలు అపేక్షించు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసం. పౌలు తిమోతితో అంటున్న మాట, నిష్కపటమైన విశ్వాసం. ఎక్కడుంది నిష్కపటమైన విశ్వాసం? 3వ వచనంలో ఏమన్నాడు? నా ప్రార్థనలు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుచుకొని ఆ కన్నీళ్లలో నువ్వు ఉంచిన నిష్కపటమైన విశ్వాసం. ఏ విశ్వాసం అంట? కన్నీళ్ళు వచ్చినప్పుడు ఏ విశ్వాసం ఉండాలంట? నిష్కపటమైన విశ్వాసం. ఎవరు సలహాలు ఇస్తే వాళ్ళు నమ్మడం కాదు, వాళ్ళు చెప్పింది చేయడం కాదు. నువ్వే విశ్వాసాన్ని అయితే కలిగి ఉన్నావో ఆ విశ్వాసం బట్టే దేవుని అంతే. ఏమైపోతుంది నీ విశ్వాసం అంటే? వాడు వీళ్ళు చెప్తే తొట్టిల్లిపోతూ ఉంటే. ఏ విశ్వాసాన్ని అయితే నీవు పురుకొల్పబడ్డావో ఆ విశ్వాసం వైపు దేవుడు ఉన్నాడు. ఇక్కడ తిమోతి అన్నాడు, తిమోతి నీ విశ్వాసం నిష్కపటమైంది, నీ కన్నీళ్లలో నీ నిష్కపటమైన విశ్వాసాన్ని నువ్వు కోల్పోలేదు. కారణం ఏంటో తెలుసా అని చెబుతూ ఆయన అంటున్నమాట, నీ నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితరాచార ప్రకారము నిర్మలమైన మనసాక్షితో నేను సేవించున్న దేవుని ఎడల కృతజ్ఞుడైనాను. ఆ నిష్కపటమైన విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యూరికేలోను వసించింది. ఎక్కడి నుంచి పట్టుకున్నావు ఈ విశ్వాసాన్ని? అమ్మ ఎక్కడి నుంచి పట్టుకున్నాడు అంటే తిమోతి?
నీ కన్నీళ్లలో నువ్వు చూపించిన విశ్వాసము, నిష్కపటమైన విశ్వాసము నీ తల్లిలో నుంచి, నీ అమ్మమ్మ నుంచి పట్టుకున్నావు అని చెప్పాడండి. ఎక్కడి నుంచి? ఇక్కడ అందరూ పెద్దోళ్ళే. మీ మనవర్లకి మనవరాళ్ళకి మీ విశ్వాసాన్ని ఏం చేయాలి? ఏం చేయాలి? నువ్వు వెండి ఇవ్వాల్సిన అవసరం లేదండి, వెండి బంగారాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. వాటికంటే ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? విశ్వాసాన్ని పంచు. దేవుని వైపు నడవటం నేర్పు, దేవునిలో జీవించడం నేర్పు, దేవునిలో రక్షణ నడవడం నేర్పు. అది పంచు. అది పంచాలంటే ముందు మనలో ఏం చేయాలి? నా దగ్గర బంగారం ఉంటే పెడతా, ఎండు ఉంటే పెడతా, డబ్బులుంటే ఎత్తా, లేకపోతే చెప్పండి ఇస్తానా? అదే నాలో విశ్వాసం ఉంటే ఇస్తా, నమ్మకం ఉంటే ఇస్తా, ఆనందం ఉంటే ఇస్తా. ఇవేవి నాలో లేకపోతే నేను పంచగలనా? చెప్పండి అండి, పంచగలనా? పంచడం సాధ్యం కాదు. ఏముండాలి మనలో? ఎక్కడి నుంచి పట్టుకున్నాడంట? కన్నీళ్లలో కూడా తొట్టిల్లని విశ్వాసం, కష్టాలలో కూడా తొట్టిల్లని విశ్వాసం, శ్రమలలో కూడా తొట్టిల్లని విశ్వాసం, నిష్కపటమైన విశ్వాసం అంట. ఇదిగో మా అమ్మమ్మ చాలా విశ్వాసం ఉంచేది, మా అమ్మ కష్టాల్లో చాలా విశ్వాసం ఉంచింది, నీకు కూడా అలానే ఉండాలి. ఎవరనుకున్నారండి? తిమోతి. అది ఎవరు గ్రహించారు? దైవజనుడైన పౌలు గ్రహించాడు. ఇంత విశ్వాసం నీ అమ్మమ్మలోంచి తెచ్చుకున్నావయ్యా. మీ అమ్మమ్మ కాడి నుంచి మీ అమ్మ తెచ్చుకుంది, మీ అమ్మ కాడి నుంచి నువ్వు తెచ్చుకున్నావు. వారసత్వంగా ఏమిస్తున్నావు అంటే విశ్వాసాన్ని పంచింది. ఏం పంచారట? ఇదండి, నువ్వేం పంచుతావో నాకు తెలియదు, కానీ నీ విశ్వాసాన్ని మాత్రం నీ పిల్లలకి ఏం చేయాలా? పంచాలి. నువ్వు కలిగిన రక్షణను పంచాలి, నువ్వు కలిగిన నమ్మకాన్ని పంచాలి. కదండి, అప్పుడే వాళ్ళు ఒక తిమోతిలా ఎదుగుతారంట. ఉన్నత స్థితిలో నిజకుమారుడుగా, ప్రియకుమారుడుగా, నిష్కపటమైన వ్యక్తిగా ఉంటారు. దేవునికి ఇష్టలుగా మారుతారు అండి. దేవుడు పౌలు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. విరిగిన మనసు లేకుండా దేవునికి ఇష్టమైన అర్పణను కలిగి ఉండటము అసాధ్యం. ఈరోజు దేవుడు చెప్తున్నమాట, నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? ఆయన యందు విశ్వాసం ఉంచు. ఈ కుష్ఠరోగంట అడుగుతున్నాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు. విశ్వాసంతో అడుగుతున్నాడు అండి. ఆ నమ్మకం నాకు ఉందయ్యా, నువ్వు నన్ను ఇష్టపడితే నువ్వు చేయగలవు, నీకు అసాధ్యమైంది ఏది? ఈ రాత్రి నువ్వు దేవునికి ఇష్టంగా మార్చబడవాలి. ఈ రాత్రి దేవునికి ఇష్టమైతే నువ్వు అడిగింది నువ్వు పొందుకుంటావు. అదండి, చూడండి, మనం చదువుకున్న భాగానికి వద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మార్కు సువార్త 2వ అధ్యాయము, మార్కు సువార్త 2వ అధ్యాయము 40వ వచనం చదవండి. వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని ఏం చెప్పాడంట? నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చెయ్యి చాపి ఆయన ముట్టి నాకిష్టమే శుద్ధుడవు కమ్మని ఆయనతో వాడితో చెప్పిస్తాడు. ఆలోచన చేశాడా దేవుడు? ఎందుకు చేయలా? కదండి, ముందు ఒకసారి పరిశీలిద్దాం అన్నాడా? లేదు. వాడు అడిగిన దాంట్లో చాలా క్లారిటీ ఉంది. విరిగిన మనసుతో అడుగుతున్నాడు, విశ్వాసముతో అడుగుతున్నాడు, ప్రభువా నేను నీకు ఇష్టమైతే నువ్వు నన్ను శుద్ధినిగా చేయగలవు. నేను ఎలా ఉన్నాను ప్రభువా? నీకు నేను ఇష్టనిగా ఉన్నానా లేదా? తన దీనత్వాన్ని, తన తగ్గింపుని, తాను చూపించిన ప్రేమను కలిగి ఉన్న విశ్వాసాన్ని దేవుడు చూసి ఆలస్యం చేయక కనికరపడి అంటున్న మాట ఏమిటంటే, నాకు ఇష్టమే. ఏమన్నాడైనా? నాకు ఇష్టమే, శుద్ధుడవు కమ్మన్నాడండి కదా. ఎంత సంతోషకరమైన మాట. ఆలస్యం చేశాడు దేవుడు. దేవునికి నువ్వు ఇష్టమైతే ఏ కార్యమును ఆలస్యము చేయడు, ఏ ప్రయత్నాన్ని ఆలస్యము చేయడు. నువ్వు చేసే ప్రతి ప్రయత్నము సఫలమవుతుంది. నువ్వు వేసే ప్రతి అడుగులో కార్యాన్ని చూస్తావు. దేవునికి నువ్వు ఇష్టంగా మారాలి. సందేహం లేని, సంశయం లేని విశ్వాసాన్ని కలిగి ఉండాలి. విరిగిన మనసుతో దేవుని పాదాల చెంతను చేరాలి. అప్పుడు ఆయన అంటాడు, నాకు ఇష్టమే, నా కుమారుడు నాకు ఇష్టమే, నా కుమార్తె నాకు ఇష్టమే. నీ ఎడల కార్యం చేయడానికి, నీ జీవితాన్ని బాగు చేయడానికి, నీ కుటుంబాన్ని కట్టడానికి, నీ పరిస్థితులను మార్చడానికి, పరిపూర్ణ వ్యక్తిగా నిన్ను నిలబెట్టడానికి నాకు ఇష్టమే.
కానీ విశ్వాసముతో చూడాలండి. మన విశ్వాసము భౌతిక సంబంధమైన వస్తువుల మీద మనం పెట్టొద్దు. ఇందాక చెప్పినవన్నీ భౌతిక సంబంధమైనవే. ఆ వస్తువుల మీద పెట్టొద్దు. మన విశ్వాసము దేవుని మీద. ఆయన ఎవరు అంటే విశ్వాసమునకు కర్త. అంటే విశ్వాసమునకు కర్త. ఆయన వైపు చూస్తూ మన ముందున్న పందెములో ఓపికతో ఏం చేయాలంట? పరిగెత్తే వారంగా మనం ఉండాలి. ఈ వ్యక్తి ఆ విశ్వాసంతో అడిగాడు. యేసుప్రభువు ఓకే నాకు ఇష్టం, నాకు చాలా ఇష్టపడ్డాడు అండి, చాలా నచ్చాడు ఆయనకి. ఎందుకు? ఆయనకి ఇష్టమయ్యాడు. ఇష్టమైన లక్షణాలు అతన్ని కలిగి ఉన్నాడు. అపోస్తలుల కార్యం 13:22 వచనంలో దావీదుని గురించి దేవుడు అంటున్న మాట, ఈయన నా ఇష్టానుసారుడైన మనుషుడు. దావీదుని గురించి అంటున్నాడు, నాకు ఇష్టం దావీదు అంటే. ఎందుకు ఇష్టమైంది? నా ఉద్దేశాలన్నీ నెరవేరుస్తాడు కదండి. నా ఉద్దేశాలన్నీ నెరవేరుస్తాడు. నేను ఏది చెప్తానో అది చేస్తాడు. మరి మనం చేస్తున్నామా? దేవుడు చెప్పినట్లుగా మనం నడుస్తున్నామా? దేవుడు మనం నడుస్తున్నామా? దేవుడు చేయమన్నది మనం చేస్తున్నామా? ఒకసారి పరిశీలన చేయి కదండి. లోకం వైపు ఒక అడుగు పెడుతున్నాము, దేవుని వైపు మరొక అడుగు పెడుతున్నాము. ఏమైపోతున్నామంటే ఇటు ముందుకు సాగలేకపోతున్నాం, అటు ముందుకు సాగలేకపోతున్నాం. లోకాన్ని బట్టి సంతోషంగా ఉండలేకపోతున్నాం, దేవుని బట్టి సంతోషంగా ఉండలేకపోతున్నాం. లోకంలోనికి వెళ్ళడం వలన దేవుని కార్యాలను మనము చూడలేకపోతూ ఉన్నాం. ఏ వ్యక్తి కూడా ఇద్దరు యజమానులను సంతృప్తి పరచలేడు కదండి. ఒక వ్యక్తి ఎన్ని జాబులు చేస్తాడండి? ఒక జాబు చేస్తారు కదా. 2 జాబులు చేయడానికి ఎవరు ఇష్టపడతారా? ఎవరు ఇష్టపడరు. ఎందుకు? అక్కడ సరిగా చేయలేడు, ఇక్కడ సరిగా చేయలేడు. ఒక వ్యక్తి ఒక పని మీద గురి పెట్టినప్పుడే ఆ వ్యక్తి ఫలవంతమైన వ్యక్తిగా మార్చబడతాడు. దేవుడు అంటున్న మాట అదే. నీవు దేవుని వైపు గురిపెట్టు, ఆయన నీలో కార్యాన్ని జరిగిస్తాడు. ఈ వ్యక్తి అంటున్న మాట, నువ్వు ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవా? నా రోగమును తీసివేయగలవా? నా కుటుంబాన్ని సరి చేయగలవా? నా కుటుంబాన్ని చక్క చేయగలవా? నీకు ఇష్టమైనట్టుగా నా కుటుంబాన్ని మార్చు, నీకు ఇష్టమైనట్టుగా నా జీవితాన్ని మార్చు, నీకు ఇష్టమైనట్టుగా నన్ను మార్చుకో, నా కుటుంబాన్ని మారు. నా స్థితిని మార్చగలిగేదే నీకు ఇష్టమైన జీవితమే. తండ్రికి ఇష్టమైతే కుమారుడికి ఏదైనా ఇస్తాడండి. ఇస్తాడే లేదా? మనకి ఇష్టమైతే మన పిల్లలకి అడిగినవన్నీ ఏం చేస్తాం? ఇస్తామా లేదా? మరి మనమే ఒక మానవులుగా ఉన్న మనమే ఎంత ఆలోచిస్తే దేవుడు ఏం చేయగలడు? మనకంటే ఎక్కువ ఆయన ఇవ్వగలడు. కాబట్టి ఒక్కసారి పరిశీలన చేసుకుంటూ అడుగుదాం దేవుణ్ణి, ప్రభువా నీకు ఇష్టమైన వ్యక్తిగా నన్ను అందరి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి నువ్వు ఎలా ఉన్నావు? దేవునికి ఇష్టమైన వ్యక్తిగా నువ్వు ఉన్నావా? దేవుడు చేస్తున్న కార్యములను బట్టి ఇంకా విశ్వసించిన వారిగా నీవు ఉన్నావా? నీకు ఇష్టమైనట్లుగా నువ్వు ప్రవర్తించుకుంటూ ఉన్నావా? ఒక్కసారి పరిశీలన చేసుకుంటావా? ఆనాడు లాజరు, ఆనాడు ధనవంతుడు తనకి ఇష్టమైనట్లుగా భూమి మీద జీవించాడు. కానీ వారు నరకానికి వెళ్ళిపోయాడు. తనకి ఇష్టమైనట్లుగా ఇశ్రాయేలు జీవించి ఇష్టమైన అర్పణ అర్పించలేదు. అందుకని మీ యందు నాకు ఇష్టము లేదు అని ఆయన అంటూ ఉన్నాడు. ప్రతి వాడు తనకి ఇష్టమైనట్లుగా నడుచుకున్నాడు, కానీ దేవునికి ఇష్టమైనట్లుగా నడుచుకోవట్లేదు. అందువల్ల దేవుని కార్యాలు పొందుకోలేకపోతున్నారు. ఎప్పుడైతే నువ్వు దేవునికి ఇష్టంగా మారుతావో, దేవునికి ఇష్టమైన వ్యక్తిగా మారుతావో, అప్పుడు దేవుని కార్యాలు నువ్వు చూడగలుగుతూ ఉంటావు. దేవుడు నీవు ఆశ్చర్యపడే కార్యాలను చేయగలడు. నువ్వు ఊహించలేని కార్యాలు ఆయన చేయగలడు. కానీ నీలో ఆ విశ్వాసం ఉందా? ఆ విరిగిన మనసు ఉందా? ఒకసారి పరిశీలన చేసుకో. ఈ వ్యక్తి అంటున్నాడు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు ప్రభువా. నీకు ఇష్టంగా ఉన్నానయ్యా, నీకు ఇష్టంగా ఉన్నానా? నన్ను శుద్ధినిగా చేయటం నీకు ఇష్టమేనా? నా జీవితాన్ని మార్చడం నీకు ఇష్టమేనా? అడుగు. దీనంగా అడుగుతున్నాడు, విరిగిన మనసుతో అడుగుతున్నాడు, విశ్వాసంతో అడుగుతున్నాడు. ప్రభు అతని మీద జాలిపడి అంటున్నమాట, నాకు ఇష్టమే, శుద్ధుడు కమ్మాడు. ఈ రోజు నువ్వు దేవునికి ఇష్టమైతే నీ జీవితాన్ని బాగు చేయగలడు. నువ్వు దేవునికి ఇష్టమైతే నీ పాడైన జీవితాన్ని పదిలంగా చేయగలడు. నీ జీవితాన్ని సమాధానం కలగ చేయడు. నీ జీవితంలో ఆశ్చర్యకార్యాలు ఏవైతే ఆగిపోయి అనుకుంటున్నావో అవే జరిగించగలడు. ఇక అసాధ్యం అనుకున్నది కూడా ఆయన సాధ్యపరచగలడు. కానీ నువ్వు దేవునికి ఇష్టము లేకపోవడం వల్ల కార్యాలు ఆగిపోతున్నాయేమో. దేవునికి ఇష్టముగా నువ్వు ఇంకా మరొకపడకపోవడం వలన నువ్వు దేవుని కార్యం రుచి చూడలేకపోతున్నావేమో. ఒకసారి పరిశీలన చేసుకుంటావా? ఎందుకు నా ఎడల దేవుని సహాయం లేదు? ఎందుకు దేవుని కార్యాలు నా ఎడల జరగడం లేదు?
ఎందుకు నా జీవితంలో సమాధానం లేదు, ఎందుకు నేను ఒత్తిడికి లోనవుతున్నాను, ఎందుకు నా పరిస్థితి మార్చబడడం లేదు, ఒకసారి పరిశీలన చేసుకో. అయితే నీవు దేవునికి ఇష్టంగా లేవు, దేవునికి ఇష్టంగా లేవు. ఈరోజు దేవుడు చెబుతున్న మాట, నీకు ఇష్టమైన త్రోవలో నువ్వు ఉన్నావు, నీకు ఇష్టమైన త్రోవలో నువ్వు నడుస్తున్నావు. అందును బట్టి దేవుడు అంటున్నాడు, ఆయన త్రోవలోనికి నువ్వు వస్తే, ఆయనకి ఇష్టమైన వ్యక్తిగా నువ్వు మార్చబడితే ఆయన అంటాడు, నీ మీద జాలిపడి, నీ మీద కనికరపడి, ఇదిగో నీ కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడు అంటున్నమాట, నాకు ఇష్టమే, నిన్ను బాగు చేయడం నాకు ఇష్టమే, నిన్ను బదిలపరచడం నాకు ఇష్టమే, నీకు సంతోషం కలిగించడం నాకు ఇష్టమే, నీ స్థితిని మార్చడం నాకు ఇష్టమే, నీకు సమాధానం కలిగజేయడము నాకు ఇష్టమే అంటూ ఉన్నాడు. అయితే రాత్రి ఒకసారి పరిశుద్ధం చేసుకో. అయ్యా, నీకు ఇష్టమైన రీతిగా నా కుటుంబాన్ని మార్చు, నీకు ఇష్టమైన రీతిగా నా పిల్లలను మార్చు. అయ్యా, నీకు ఇష్టమైన రీతిగా మా సంఘాన్ని మార్చండి, మీకు ఇష్టమైన రీతిగా మా గ్రామాన్ని మార్చండి. మా గ్రామంలో కార్యాలు జరగాలి అయ్యా, రక్షణ నడిపించుకోవాలి. ఎన్నో కార్యాలు ఆగిపోయాయి ప్రభువా, మీ ప్రేమను రుచి చూడలేకపోతున్నారయ్యా. మా గ్రామమే వెలుగు చేత నింపబడాలి, మీకు ఇష్టమైన గ్రామంగా మార్చండి అయ్యా. మేము విశ్వాసం ఉంచే గ్రామంగా, విరిగి నలిగిన మనసుతో మేము చూడగలిగే గ్రామంగా, మీ ఉద్దేశములను నెరవేర్చే గ్రామంగా మార్చండి అయ్యా. అడుగుదామా యేసయ్య. ఇన్ని రోజులు తగిన కాలంలో జరుగుతుంది అనుకుంటున్నావేమో, కానీ దేవునికి ఇష్టమైతే ఆయన వెనువెంటనే కార్యాన్ని చేస్తాడు. నువ్వు దేవునికి ఇష్టంగా ఉన్నావా? ఒకసారి పరిశీలన చేసుకో. ప్రభువైన యేసుక్రీస్తు కూడా తండ్రి అయిన దేవునికి ఇష్టడు, ఆయన ఇష్ట ప్రకారం ఆయన జీవించాడు. ఈ లోకంలో నా ఇష్టం కాదు, నిశ్చిత ప్రకారం కానీ అన్నాడు యేసు ప్రభువు. నీవు కూడా నీ ఇష్టం కోసం కాదు, నీ ఇష్ట ప్రకారం జీవిస్తే నీ జీవితంలో ఒడిదుడుగులు రావచ్చు, కానీ నువ్వు దేవుని ఇష్టంగా బ్రతకడం నేర్చుకో. అందుకు విరిగి నలిగిన మనసు, విశ్వాసము, ఈ రెండింటిని కలిగి దేవుని ఉద్దేశం తెలుసుకొని నువ్వు ఎప్పుడైతే ఆయనలో నడుస్తావో అప్పుడు ఆయన ఉంటున్న మాట, ఆయన నాకు ఇష్టమే ఉంటాడు. నాకు ఇష్టమే అంటే ఆయనకి ఇష్టమైతే సర్వ సంపదలన్నీ నీవే, దేవుని కృపావరములు నీవే, దేవుడు అనుగ్రహించే స్వాస్థ్యము నీదే, ఆ తేజవాసుల స్వాస్థ్యము నీదే అని పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగలిగిన మా దేవ, మహోన్నతుడ, మా గరుడ, సర్వశక్తిమంతుడ, మీ ఘనమైన పరిశుద్ధమైన శక్తి కలిగిన నామములో ప్రార్థిస్తున్నాం. దేవా, ఈ రాత్రికాల సమయంలోనైనా అయా ఇదిగోనైనా కుష్ఠరోగి యేసు ప్రభువు వారి దగ్గరకు వచ్చి, ఇదిగో ప్రభా పలికిన ఒక అద్భుతమైన మాటను ఆమోదించారు. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అని చెప్పాను వేడుకున్నాడు. అయా, మా జీవితంలో కూడా ఎప్పుడైతే అలా వేడుకుంటామో, మీకు ఇష్టమైన వారంగా మేము ఉన్నాం, మీకు ఇష్టమైన వారంగా మేము ఉంటేనే కార్యం జరుగుతుందని, మీ ఉద్దేశాలు నెరవేరుస్తేనే, మీకు ఇష్టమైన వారంగా మేము బ్రతికితేనే, విశ్వాసమును కలిగి విరిగినలసిన మీ ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటూ మేము జీవించినప్పుడే మేము అడిగినవన్నీ మేము పొందుకుంటామని ఈ విధానం మాకు నేర్పించారు. అయ్యా, ఇన్ని రోజులు మా ఇష్టానుసారంగా బ్రతుకుతూ మీ కార్యాలు మేము చూసావేమో, మా ఆలోచనలలో బ్రతుకుతూ మీ కార్యాలు మేము చూస్తూ ఉన్నావేమో. అయ్యా, మా ఆలోచన కాదు కానీ, మా ఇష్టం కాదు కానీ, మీ ఇష్టానుసారంగా నడిచే భాగ్యాన్ని మాకు దయచేయండి. అప్పుడు మీ ఉద్దేశం అయ్యా, మీ కార్యాలు మేము చూడగలం. అయ్యా, ఆ వ్యక్తితో మీరు అంటున్నారు, నాకు ఇష్టమే నేను శుద్ధినిగా చేయడం. అవునైనా మీకు ఇష్టమైతే అసాధ్యమైన కార్యాలు మాకు జరిగిస్తారు. మీరు దుఃఖపడాల్సిన అవసరం లేదు, మీ వేదన చెందాల్సిన అవసరం లేదు, విశ్వదింపబడాల్సిన అవసరం లేదు, నిరాశపడాల్సిన అవసరం లేదని మాతో మాట్లాడిన దేవా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సౌలునైనా అయా, ఎత్తబడిన వాక్యాన్ని దీవించండి. ప్రతి వ్యక్తినైనా మీకు ఇష్టలుగా మారుటకు సహాయం చేయండి. మీ అందరి విశ్వాసంతో సాగిపోయి ఆ విశ్వాసం మీద ఆధారపడే భాగం నుంచి భౌతిక సంబంధమైన వస్తువుల మీద, ప్రకృతి సంబంధమైన వాటి మీద, నిర్జీవమైనటువంటి వాటి మీద మనసు నిలుపక జీవము కలిగిన మీ పైన మనసు ఉంచుకొని, విశ్వాసం కప్పైన మీ పైన మనసు ఉంచుకొని, ఇదిగో ప్రభువా మీకు ఇష్టలుగా బ్రతికి అడిగినవన్నీ పొందుకునే కృప దయచేయండి. ఆ వ్యక్తిని మీరు ఎలాగైతే కనికరించారో అయ్యా, మమ్మల్ని అందరినీ కనికరించి మీకు ఇష్టలైన బిడ్డలుగా, మీకు ఇష్టమైన వారికి మీరు ఏవైతే అనుగ్రహిస్తారో అవన్నీ పొందుకున్నట్లు సహాయం చేయండి. అయ్యా, మా గ్రామంలో అనేకులను రక్షణ నడిపించండి. అయా, సంఘ బిడ్డలను అయా ఉద్యోగపరిచండి. ఇంతకాలం మీకు ఇష్టంగా బ్రతకక తమకు ఇష్టానుసారంగా జీవిస్తున్నారేమో, ఈ దినము నుంచి అయినా మీకు ఇష్టలుగా బ్రతకడానికి, ఇష్టానుసారముగా అయినా జీవించడానికి, మీ ఉద్దేశములను నెరవేర్చే వారుగా ఉండడానికి దేవా మీరే సహాయం చేయండి.
ఇది నా నిలబడిన వాక్యం అంతటిని దీవించి అయ్యా మీకు ఇష్టలుగా ఉండి బహుగా ఫలించడానికి, శ్రేష్టమైన కార్యములను చూడడానికి మీరే సహాయం చేయాలి. దీని మన కూడా వచ్చిన ప్రతి ఒక్కరిని మీరే దీవించి ఆశీర్వదించండి. అయ్యా ఫేస్బుక్ లైవ్ లో చాలా మంది బిడ్డలు నీ వాక్యం విన్నారు. అటు బిడ్డలందరినీ దీవించండి అయ్యా. విరిగి నలిగిన మనసుతో అయా విశ్వాసముతో అయా వారు అడిగినవి పొందుకునే భాగ్యం, మీకు ఇష్టలుగా బ్రతికి శ్రేష్టమైన కార్యాలు పొందుకునే భాగ్యాన్ని దయచేయండి. గొప్ప రక్షణలోను అయా నిత్య జీవమునకు వారసుగా ఉండుటలోను దేవా మీరు సహాయం చేయండి. అయా మీరు మాతో ఉంటే, అయా ఇదిగో మేము మీలో ఉంటే మేము బహుగా ఫలిస్తాం. అయా మీతో అంటుకట్టబడిన జీవితమే ఇదిగో మాకు శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తూ ఉంది. అయా శాశ్వతమైన కార్యాలు మేము చూడగలుగుతామని దేవా ఈ దినమున ప్రతి ఒక్కరూ మీకు ఇష్టలుగా బ్రతికి మీకు ఇష్టమైన వారముగా జీవిస్తూ మేమందరూనైనా సంతోషముతో ఆనందముతో మీ రాజవారసులు మన సహాయం చేయండి. మా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమాలు మీరు మా ఇంట వచ్చండి. అయా మీ యొక్క కృప, మీ దయ, మీ వాత్సల్యత మమ్మలను కప్పండి. దేవా రేపు జరిగే అయా హోరే ప్రార్థన ధూపం సేవకుల కూడికలో తోడుగా ఉండండి. శుక్రవారం జరిగే పగటి పూట స్త్రీల ఉపవాస ప్రార్థన కూడికలో తోడుగా ఉండండి. అయా శనివారం జరిగే సిద్ధపాటు కూడికలు, ఆదివారపు ఆరాధనలో తోడుగా ఉండి నడిపించండి. యేసయ్యా నీకే వందనాలు. అయా ఈ దినమున చేరవచ్చిన సంఘ బిడ్డలందరినీ దీవించున్నాను. అయా ఈ లైవ్ లోను అలాగేనైనా ఈ మైకు ద్వారా అందరైతే మీ మాటలు విన్నారు. అయా ఈ దినం నుంచినైనా మీకు ఇష్టలుగా బ్రతికి అడిగినవన్నీ పొందుకునే కృప మెండుగా దయచేయమని, చేరవచ్చిన ప్రతి ఒక్కరిని మళ్ళీ పాల్గొన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం దేవుని సన్నిధానములో కూడిన మనకును సార్వత్రిక సంఘమునకును సకల పరిశుద్ధులకు యుగయుగముల సదాకాలం తోడి నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. వందనాలు. అందరికీ వందనాలు. దేవుని చిత్తం అయితే వాతావరణం మళ్ళీ మంచిగా ఉంటే మరుసటి బుధవారం కూడా ఇక్కడే ఉంటుంది. ఆ విషయాన్ని గమనించగలరు. ఫేస్బుక్ లైవ్ లో పాల్పొందిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.